కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఒక బౌల్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని, సో మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి అందులో వేసుకొని మంచిగా ఈ మసాలా అనేది పన్నీర్ క్యూబ్స్కి మంచిగా అద్దుకునేటట్టు మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని దాంట్లో ఈ పన్నీర్ క్యూబ్స్ను ఈ పాల వాసన అనేది పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకొని మనము వేరే ప్లేట్లోకి అయితే ఈ పన్నీర్ క్యూబ్స్ని అయితే తీసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకు మసాలా గోలు వేసేసి దాంట్లో జీలకర్ర ఇట్లా వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఆ తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో టమాటా ప్యూరీని వేసుకొని మంచిగా ఉడకబెట్టుకొని కొన్ని వాటర్ పోసి ఆ తర్వాత మళ్ళీ ఉడికించుకొని ఈ పన్నీర్ క్యూబ్ అందులో వేసి కొత్తిమీర గార్నిష్ చేసుకొని